వెల్కమ్ టు రామ్స్ కిచెన్. ఈరోజు ఎపిసోడ్లో నేను క్యారెట్ ఫ్రై ఎలా చేస్తానో చెప్పబోతున్నాను. సో దాన్ని ఎలా చేస్తారో చూసేద్దామా. దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు ఎప్పుడంటే అప్పుడు చూసేసుకోవచ్చు. సో దీని ప్రాసెస్ ఎలా చేస్తారో చూసేద్దామా. లెట్స్ గో. ముందు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఆ ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయండి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాక ఇంగువ యాడ్ చేయండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకున్నాక అందులో 1 టీ స్పూన్ పెసరపప్పు యాడ్ చేయండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాక అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ యాడ్ చేయండి. అందులో చిటికెడు పసుపు వేయండి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. కుక్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసేసుకున్నాక లిడ్ తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని మీకు కావాలంటే ఒక 2 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోండి. మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ ఒకసారి క్యారెట్ అనేది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలా కుక్ అయింది అనిపిస్తే ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. అంతే, మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై ఎలా చేస్తానో చూసారా? మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది చెప్పండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.